సంక్రాంతి పండుగని పురస్కరించుకుని తెలుగు సినిమా పరిశ్రమలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఎప్పట్లాగానే కాకుండా 2024 జనవరిలో భారీ బడ్జెట్ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 5 సినిమాలు రిలీజ్‌కి సిద్ధమవుతుండగా స్క్రీన్ కేటాయింపు విషయంలో టాలీవుడ్‌లో వివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ వివాదంలోకి వెళితే ఎక్కడ చూసినా 2024 సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్, రవితేజ, నాగార్జున నువ్వా నేనా అనే విధంగా పోటీకొస్తున్నారు. వాళ్ళు నటించిన 'గుంటూరు కారం', 'సైంధవ', 'ఈగల్', 'నా సామిరంగ' సినిమాలు రిలీజ్ అవుతోంది. ఈ 4 సినిమాలే కాకుండా కంటెంట్ మంచిగా ఉంటే చాలు హిందూపురం ఆధారంగా విజువల్‌లో గ్రాండ్‌గా గ్రాఫిక్ టెక్నాలజీతో 'హనుమాన్' కూడా సిద్ధమవుతోంది. వాస్తవానికి 'హనుమాన్' సినిమా రిలీజ్ డేట్‌ని అందరికంటే ముందుగానే ప్రకటించారు. దీంతో పాటు విడుదలకి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. పోస్టర్స్, ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరు పెంచారు. ఆ తర్వాత 'గుంటూరు కారం', 'సైంధవ', 'ఈగల్', 'నా సామిరంగ' సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి. అయితే ప్రస్తుతం 'హనుమాన్' రిలీజ్ పోటీ నుంచి తప్పించేందుకు భారీ ప్లాన్ నడుస్తుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. 'హనుమాన్' సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదని చిత్ర యూనిట్ నిర్మాత వెల్లడిస్తున్నారు. మా సినిమాని సైకిల్‌తో పోల్చినా, ఎదురుగా కారొచ్చినా, బెంజ్ లారీ వచ్చినా ఎదురెళ్లి గుద్దేస్తాం. మా సినిమా ధాటికి ఏ సినిమా అయినా తుక్కు కావాల్సిందే అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇస్తున్నారు. 'హనుమాన్' సినిమా ఒక స్పెషల్ మూవీ. టీజర్, ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇండియా మొత్తం మాట్లాడుకుంటోంది. ఈ సినిమా ఆడితే తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరొస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆడితే ఇంకా మంచి సినిమాలు చేస్తారు. కాబట్టి ఎక్కువ స్క్రీన్స్ మాకివ్వండంటూ ప్రశాంత్ వర్మ చెప్తున్నారు. 'హనుమాన్' సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది మా ఒక్కరి నిర్ణయం కాదు. ఈ రిలీజ్ విషయంలో చాలా మంది భాగస్వాములు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. హిందీలో ఇప్పటికే ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం ₹5,00,00,000 ఖర్చు చేశాం. బుక్ మై షో రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. దీంతో మా సినిమా రిలీజ్ విషయంలో వెనక్కెళ్లే ప్రసక్తే లేదని ప్రశాంత్ వర్మ తెలియజేశారు.